హలో నమస్తే కోడ్ లవర్స్, వెల్కమ్ టు కోడ్ బడి. జావా సిరీస్లో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. అందులో ఫస్ట్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఇమాజిన్ నువ్వు ఒక బ్యాంక్ క్యాషియర్వి. ఒక కస్టమర్ నీకు చెక్ ఇస్తే ఇఫ్ ద చెక్ అమౌంట్ ఈజ్ మోర్ దాన్ 10,000 నువ్వు మీ మేనేజర్తో వెరిఫై చేయాలి. ఇఫ్ ద చెక్ అమౌంట్ ఈజ్ లెస్ దాన్ 10,000 యూ ప్రాసెస్ ఇట్ డైరెక్ట్లీ. ఇన్ దిస్ కేస్ నువ్వు కండిషన్ మీద ఆధారపడి డెసిషన్ తీసుకుంటున్నావు. జస్ట్ లైక్ హౌ ఇఫ్ ఎల్స్ వర్క్స్ ఇన్ ప్రోగ్రామింగ్. ఈ జావా కూడా ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ద చెక్ అమౌంట్ ఇస్ గ్రేటర్ దెన్ 10,000 వెరిఫై విత్ మేనేజర్ మెథడ్ని కాల్ చేస్తావు, ఆర్ ఎల్స్ ప్రాసెస్ చెక్ని కాల్ చేస్తావు. సెకండ్ వన్ స్విచ్ కేస్ స్టేట్మెంట్స్. ఒక రెస్టారెంట్ వెయిటర్గా వర్క్ చేస్తున్నారు అని అనుకోండి. కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడు, పిజ్జా ఆర్డర్ చేశాడు అంటే పిజ్జా సర్వ్ చేయండి, పాస్తా అంటే పాస్తా సర్వ్ చేయండి, సలాడ్ అంటే సలాడ్ని సర్వ్ చేయండి, లేదు అంటే వాటర్ సర్వ్ చేయండి. ఇది స్విచ్ కేస్ స్టేట్మెంట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక మెనూలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. స్విచ్ కేస్లో బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు స్టాప్ ఆఫ్టర్ సర్వింగ్ పిజ్జా ఆర్ పాస్తా ఆర్ వాట్ ఎవర్ ద ఆర్డర్. వీ యూజ్ ద బ్రేక్ టు ఎగ్జిట్ ద స్విచ్ కేస్ బ్లాక్ ఇమీడియట్లీ. ఇది రియల్ లైఫ్లో వెబ్సైట్స్లో యూజర్ ఇన్పుట్స్ని హ్యాండిల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఫర్ లూప్. ఇమాజిన్ నువ్వు ఒక చెఫ్గా ఉన్నావు ఒక రెస్టారెంట్లో. 5 ఆర్డర్స్ చేసి ప్రతి ఆర్డర్కి సేమ్ స్టెప్స్ ఫాలో చేయాలి. ఆర్డర్ తీసుకోవడం, ఫుడ్ కుక్ చేయడం, సర్వ్ చేయడం చేయాలి. ఇప్పుడు మనం ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ టాస్క్ చేయాలి అంటే ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఈ జావా కోడ్లో 5 ఇటరేషన్స్ చేస్తాం. ఫర్ ఎవ్రీ ఇటరేషన్ ఇందులో ఉండే ప్రతి ఒక్క మెథడ్ కాల్ అవుతూనే ఉంటుంది. సో రియల్ వరల్డ్లో ఫర్ లూప్ అనేది నాన్ రిపిటేషన్స్ ఉంటేనే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్గా 5 రిమైండర్స్ పంపడం, 10 ఫైల్స్ డౌన్లోడ్ చేయడం, ఆర్ 10 ఆర్డర్స్ ప్రాసెస్ చేయడం. సెకండ్ వన్ వైల్ లూప్. ఒక ఎలక్ట్రిక్ బిల్ పేమెంట్ కౌంటర్ దగ్గర ఉన్నారని అనుకోండి. మీరు బిల్ పేమెంట్స్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. కస్టమర్స్ క్యూలో వస్తూనే ఉంటారు. కస్టమర్స్ క్యూలో ఉన్న వరకు బిల్ పేమెంట్ చేయడం ఆపరు. ఇదే మనం జావా కోడ్లో చూస్తే ప్రతి కస్టమర్ బిల్ పేమెంట్ కంప్లీట్ అవుతుంది. కస్టమర్ ఇన్ క్యూ వాల్యూ తగ్గుతుంది, అంటే డిక్రిమెంట్ అవుతుంది. కస్టమర్ ఇన్ క్యూ వాల్యూ 0 అయితే లూప్ స్టాప్ అవుతుంది. రియల్ వరల్డ్లో వైల్ లూప్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈమెయిల్ ఇన్బాక్స్ ఎంప్టీ అయ్యే వరకు చెక్ చేయడం, ఆర్ గేమ్లో విన్ అయ్యే వరకు ప్లే చేయడం, ఇలా చాలానే చెప్పుకోవచ్చు. తన కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు తను పోరాడుతూనే ఉంటుంది. థర్డ్ వన్ డూ వైల్ లూప్. డూ వైల్ లూప్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటిసారి యాక్షన్ జరుగుతుంది, తరువాత కండిషన్ చెక్ చేస్తాం. రియల్ వరల్డ్ అప్లికేషన్ ఎగ్జాంపుల్లో అయితే ఆన్లైన్ ఫామ్స్లో ఇన్పుట్ వ్యాలిడేషన్ గురించి చెప్పొచ్చు. ఈ జావా కోడ్లో చూడండి, ఫస్ట్ యూజర్ని ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతాం. తరువాత ఈమెయిల్ వ్యాలిడ్ ఫార్మేట్లో ఉందా లేదా చెక్ చేస్తాం. ఈమెయిల్ ఫార్మేట్ తప్పుగా ఉంటే మళ్ళీ వ్యాలిడ్ ఈమెయిల్ ఎంటర్ చేయమని రిక్వెస్ట్ చేస్తాం. ఇది డూ వైల్ లూప్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ వీడియోకి ఇదే శుభం కార్డ్. మా ఛానల్ నిజంగా వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ ఫన్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు కోడ్ బడి ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.